తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ కూడా బంద్ అయిపోయాయి. పూర్తిగా ప్రజా రవాణా సౌకర్యాలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. కాబట్టి ఈ సమ్మె ప్రభావం మెట్రో మీద అలాగే సాధారణ ప్రజల యొక్క ప్రయాణం విషయం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని ఇక్కడ మెట్రో ప్రయాణికులను అయితే అడిగి తెలుసుకుందాం రండి. రావట్లేదు కదా, ఇబ్బందే కదా. ఎన్ని రోజులలో ఫ్రీగా వెళ్ళాము, ఇప్పుడు రాలేదు, ఈ ఇబ్బంది. అక్కడ నుంచి నడిచి వస్తాను, కష్టం అయిపోతుంది. ఖాళీ లేదు, అదే పైసలు అయిపోతానే ఖాళీ లేకపోతుంది. వాళ్ళు సెక్యూరిటీ పెట్టి టేక్ కేర్ చేస్తున్నారు. ఆగండి, కొద్దిగా ఇంకో ట్రైన్ వస్తుందని చెప్పారు. అంటే ఇప్పటిదాకా కూడా ఏంటంటే మనకి తెలంగాణలోని లేడీస్కి ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేశారు, జెంట్స్కి లేదు. సో మీకు అన్నది ఇది పెద్ద ఇంపాక్ట్ చూపించదని అందరూ అంటున్నారు. ఇది కానీ మీకు మీద ఇంపాక్ట్ ఉందా లేదా? ఇంపాక్ట్ అన్నది లేడీస్ కూడా ఎక్కట్లేదు ఇప్పుడు. అది ఫ్రీ బస్ అని అది ఆగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రష్ ఇక్కడనే ఉంది, ఎక్కువ ఉంది రష్. మెట్రోలో బస్సులు నడుస్తలేవు కదా, చాలా ప్రాబ్లం ఉంది. మాకు సౌకర్యం సరిగా లేదు. బస్సులు ఉంటే ఉంటుంది సౌకర్యం, పోవడానికి రావడానికి ఉంటుంది బస్సులు ఉంటే. బస్సులో 40 రూపీస్, దీంట్లో 47 రూపీస్ అట్లా ఉంటుంది దీంట్లో. యాక్చువల్లీ బస్సులో కూడా ఉమెన్కి లైక్ ఫ్రీగా ఉండకుండా కావాలి, వద్దు ఫ్రీ బస్ వద్దు అంటున్నారు కదా. బట్ ఇట్ విల్ హెల్ప్ స్టూడెంట్స్, లైక్ ఉమెన్కి కాకుండా ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, లైక్ గర్ల్స్ ప్లస్ బాయ్స్ ఇద్దరికి పెడితే ఇట్ విల్ బీ బెనిఫిషియల్. అంటే లైక్ ఉమెన్ మాకు కూడా వద్దు అంటున్నారు కదా, కానీ అది చాలా యూజ్ అవుతుంది. లైక్ ఫ్రీగా ఉంటే స్టూడెంట్స్కి చాలా బెనిఫిషియల్గా ఉంది కదా. ఎందుకు వద్దంటున్నారు నాకు అర్థం అవ్వట్లే. అంటే బస్సెస్ రష్ ఉంటున్నాయి అట్లా ఇట్లా అంటున్నారు. అంతమంది కూడా ఉంటుండే, లైక్ కొన్ని ఏరియాస్కి బస్సెస్ అవైలబుల్ ఉండవు కదా, అప్పుడు కూడా రష్ ఉంటుండే. లైక్ ఇప్పుడు ఇలా ఫ్రీగా వచ్చిన తర్వాత ప్రాబ్లం అవుతుందని ఏం లేదు. అంటే అన్ని ప్లేసెస్కి మనకి మెట్రో అవైలబిలిటీ ఉండదు కదా, మరి ఈరోజు బస్సెస్ లేవు కాబట్టి సో జనాలు ఎంతవరకు ఇంపాక్ట్ పడుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఒక్కరోజే కదా, నేను దాన్ని బట్టి నేను ఏం చెప్పలేను. బట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. లైక్ ఈరోజు చాలా క్రౌడ్ ఉండే మార్నింగ్ మెట్రోలో. ఇక్కడ తెలంగాణ అంతా కూడా మనకి మెట్రో బస్సెస్ బంద్ ఉన్నాయి. సో దీనివల్ల మరి మీకు మెట్రో మీద ఏమైనా ప్రభావం పడిందంటారా? మార్నింగ్ వెళ్ళారు కదా ఆల్రెడీ. అంత క్రౌడ్ ఏం లేదు ఇవాళ. మార్నింగ్ ఇటు వచ్చినప్పుడు అంతేం లేదు. ఇప్పుడు ఉండొచ్చు అని అనుకుంటున్నారు? తెలీదు, నో ఐడియా. చూస్తుంటే రష్ అవును, ఇప్పుడు ఉండొచ్చు ఈవినింగ్. నేను వచ్చింది 11 o'clockకి, అంత అనిపించలేదు. లేదండి, మెట్రోకి రాని బైక్ మీద వెళ్తున్నా, ఓన్ వెహికల్ ఉంది. నేను ఇవన్నీ నమ్ముకోను, బస్ అవన్నీ నమ్ముకోను. ఇట్లా ఏదో ఒకటి ఇష్యూ అవుతుందని చెప్పి నేను ఓన్ ట్రాన్స్పోర్టే వెళ్తాను. ఇతను మెట్రోకి పోతాడు. ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఓన్ వెహికల్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఇట్లా బంద్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కానీ ప్రతిసారి వాళ్ళు బస్సు నమ్ముకుంటే కాదు. ఓన్ వెహికల్ కంపల్సరీ ఉండాలి ఎవరికైనా సరే. మెయిన్గా లేడీస్కి అయితే ఇబ్బంది అవుతుంది. ఇంకా వాళ్ళకి ఇట్లా బంద్ పెడితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఆటోస్ యూజ్ చేసుకోవాలి. ఆటోస్ అయినా కూడా ఇప్పుడు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఆటోకి పోవాలన్నా కూడా ఇప్పుడు ఇబ్బందే వాళ్ళకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి ఇంకా రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి. ప్రతి ఒక్క చిన్నదానికి కూడా రేటే పెరిగిపోయింది. దానివల్ల జర ఆడోళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. చిన్న డిస్టెన్స్కి వాళ్ళు 20-30 రూపీస్ చెప్తారు. వాళ్ళు చిన్నగా ఈ అమీర్పేట నుంచి పంజాగుట్టకే 30-40 రూపీస్ తీసుకుంటారు. అది చాలా దారుణం అసలు. అది ఈరోజు కొద్దిగా ఎక్కువ ఉంది మేడం, రష్ ఎక్కువ ఉంది. సో ఇంపాక్ట్ అంటే మెట్రో ఉండడం వల్ల మనకి బస్సెస్ లేకపోయినా కూడా మెట్రో యూస్ఫుల్ అయింది మేడం మనకి ఇప్పుడు చెప్పాలంటే. అయింది మేడం, యూస్ఫుల్ అయింది. అవును, అవును. సో నెక్స్ట్ మెట్రో దిగిన వెంటనే మళ్ళీ మా ప్లేసెస్ వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది అయింది మేడం, బస్సెస్ లేని వల్ల. సో ఈ బంద్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ అయింది ప్రజల మీద. అవును మేడం, అవును. సో ఇంకోటి ఏమంటే ర్యాపిడో, ఓలా బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు. ఏం రీజన్ అంటే బస్సెస్ లేవు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో 50, ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 అనుకోండి, 100, 150 అడుగుతున్నారు. అలా ఉంది మేడం సిచ్యువేషన్. అవును మేడం, ర్యాపిడో బుక్ చేసినా బుక్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు బస్సెస్ లేవు కాబట్టి మ్యాండేటరీ ఆటో బుక్ తీసుకుంటారని వాళ్ళకి తెలుసు. సో లాస్ట్ టైం కూడా గ్యాస్ సప్లై లేనప్పుడు అప్పుడు కూడా బుక్ అవ్వలేదు ర్యాపిడో, ఓలా ఏది బుక్ అవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఛార్జెస్ 50 ఉన్నది 150 అలా తీసుకున్నారు. ఎవరికైనా ప్రాబ్లమే కదా మేడం. కాకపోతే ఎవరి వేళ ఆలోచిస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, జనాల ప్రాబ్లమ్స్ జనాలకు ఉంటాయి. కాకపోతే వాళ్ళ సమ్మెలో వాళ్ళ ఏమి అథారిటీస్ ఉన్నాయో ఏంటో వాళ్ళవి కూడా మనం చూడాలి కదా. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుంటే జనాలకి ఇబ్బంది వాళ్ళు చేయకుండా ఉంటారు,
మనం కూడా ఫేవరబుల్గా వాళ్ళకు ఉండాలి. అండ్ అలానే ఫ్రీ బస్ పెట్టినా కూడా ఉపయోగం ఏమీ లేదు, అసలు ఎక్కడ ఆపట్లేదు. అలా అని ఏం లేదు మేడం, ఎవరు యూజ్ చేసుకోవాలో వాళ్ళు బాగానే యూజ్ చేసుకుంటున్నారు, యూజ్ అయ్యే వాళ్ళు బాగానే యూజ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఈరోజు మీరు బస్సు లేదు, ఒకవేళ మీరు అన్నట్టుగా రెగ్యులర్గా కాకుండా మెట్రోలో కాకుండా బస్సులో వెళ్ళాలంటే ఇబ్బంది కలిగేది కదా, దాని మీద మీరు ఇబ్బంది మేడం, చాలా ఇబ్బంది. మరి అండ్ మామూలుగా కొన్ని ఏరియాలకు మెట్రో లేదు కదా, అన్ని ఏరియాలకి మెట్రో లేదు, కొన్ని ఏరియాలకే ఉంది. మరి ఆ బస్సులో వెళ్ళాలనుకున్న వేరే మెట్రో లేని ఏరియాలకు వెళ్ళాలంటే మరి ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది. మరి ఆటోల వాళ్ళు కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, అంటే మామూలుగా ర్యాపిడో కూడా ఎక్కువ అంటున్నారు. మీరు ఏమైనా ట్రై చేయడం అయిందా, ఏమైనా ఎక్కువ డిమాండ్ చేయడం జరిగిందా? నేను ఈరోజు రాపిడోకి ఏమి ట్రై చేయలేదు, కానీ ఉంటుంది డిమాండ్. బస్సు లేకపోతే ఆల్రెడీ ఆటోమేటిక్గా దానికి రాపిడో ఎక్కువ తీసుకుంటారు, ఆటోల వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటారు డబ్బులు. సో విన్నారు కదా, ఈరోజు బంద్ ప్రభావం అయితే మెట్రో మీద చాలా తీవ్రంగా ఉందని అయితే ఇక్కడ ప్రయాణికులు అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ బంద్ కారణంగా మెట్రోలోని రష్ ఎక్కువగా ఉంది. పోనీ మెట్రోలో కాకుండా ఎక్కడైనా సాధారణమైన ప్రయాణం చేద్దామంటే కూడా ఆటోల వాళ్ళు సాధారణం కంటే కూడా డబల్ ఛార్జీలను అడగటం అయితే జరుగుతుంది. అదేవిధంగా ర్యాపిడో ఇటువంటి ప్రైవేటు సంస్థల వాళ్ళ తరఫున రవాణా తీసుకుందామన్నా కూడా అవి కూడా అసలు బుక్కులు ఎటువంటి రైడ్లు బుక్ అవ్వకుండా చాలా అసౌకర్యం పడ్డ సందర్భాలు అయితే ఉన్నాయని కూడా ఇక్కడ మెట్రోలో ప్రయాణించినటువంటి ప్రయాణికులు అయితే చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ మహేష్తో కీర్తి 9+ సైనింగ్ ఆఫ్.